అండి, ఇవాళ నేను బీరకాయ పచ్చడి చేస్తాను. నేను ఎలా చేస్తానో చూపిస్తాను రండి. ఇవ్వండి, కట్ చేసుకున్న బీరకాయలు, పచ్చిమిర్చి, టమాటా, కొద్దిగా పల్లీలు అవి చూపిస్తాను రండి. ఇప్పుడు బీరకాయ పచ్చడిలోకి పల్లీలు వేస్తున్నాను. అవి సరిపోతాయండి. ఇవ్వండి, ఇలా దోరగా వేపుకోవాలి. పల్లీలు వేగేయండి, తీస్తున్నాను. పల్లీలు వేగే ప్యాన్లో కొద్దిగా నూనె వేసాను, ఆయిల్. పచ్చిమిర్చి మిరగాయలు వేగాయి, తీస్తున్నాను. ఇక టమాటాలు వేసుకున్నాను. టమాటాలు వేగాయి, ఇక తీస్తాను. ఇవ్వండి, బీరకాయ ముక్కలు వేస్తున్నాను. బాగా తొక్క నీట్గా తీయక్కర్లేదండి, అక్కడక్కడ ఉన్నా పర్వాలేదు, పచ్చడే కదండి, అందుకే నేను లైట్గా తీసాను. ఇదిగోండి, బీరకాయలు వేపుకోవాలండి. వేపుకొని కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను, వేస్తే బాగుంటుంది. పచ్చడి చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇదిగోండి, పచ్చడికి ఇలా మగ్గితే సరిపోతుందండి, కూరలాగా మెత్తగా ఉడకక్కర్లేదు. అందుకే పీల్ కూడా నేను బాగా తీయలేదండి, లైట్గా తీసాను. స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాలు ఆరినిచ్చి వేస్తాను మిక్సీలో పచ్చడికి. వేపడిన పల్లీలు తొక్క తీసానండి, ఇవన్నీ తీసి మిక్సీకి వేస్తాను మెత్తగా. ఇలా సరిపోతుంది. టమాటాలు, పచ్చిమిర్చి వేస్తాను. వేపించిన బీరకాయలు మగ్గించుకున్నాం కదా, కొత్తిమీర, సూపర్ ఉంటుందండి పచ్చడి. కొద్దిగా జీలకర్ర, ఎల్లిపాయ రబ్బలు ఒక 4, 5, కొద్దిగా సాల్ట్, ఉప్పు వేసుకుందాం, చూసుకొని వేసుకుందాం. ఉప్పు మళ్ళీ వేస్తాను, సరిపోతే మిక్సీ వేస్తాను. ఇంకా పైకి చూపి. ఇదిగోండి, ఇలాగే ఉండాలండి, కచ్చపచ్చిగా ఉండాలి, మరి మెత్తగా ఉండకూడదు. తీస్తున్నాను, ఉప్పు సరిపోయింది నాకైతే కరెక్ట్గా. ఇదిగోండి, ఇలా అయితే మన రోట్లో నూరినట్టు వస్తుందండి కచ్చపచ్చిగా. మరీ మెత్తగా వేసామనుకోండి బాగోదు. ఇదిగోండి, దీనికి కావాలంటే పోపు పెట్టుకోవచ్చు, నేనైతే పోపు పెట్టట్లేదండి. ఇదిగోండి, బీరకాయ పచ్చడి రెడీ అండి. దోశలో బాగుంటుంది, అన్నంలో బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.